జై భీమ్ జై పులే. తెలంగాణలో మనం చూస్తున్నాం గత 4-5 రోజుల నుండి టీ న్యూస్, సాటిలైట్ న్యూస్, మన తొలి వెలుగు, డిజిటల్ మీడియా, వర్టెక్స్ వర్మ, హైడ్రా, వీటి గురించి మనం మాట్లాడుకుందాం. మనందరికీ తెలుసు, జర్నలిస్ట్ రఘు గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ప్రజలకు ఎప్పటికప్పుడు తన ఇన్వెస్టిగేషన్ జర్నలిజం ద్వారా ప్రజలందరికీ చెప్పి చైతన్యం చేసినాడు. ప్రస్తుతం కూడా అదే విధంగా నిజాలను నిక్కచ్చిగా చెప్తున్నాడు. ఇక టీ న్యూస్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బాగుంటుంది. తర్వాత మాట్లాడుకుందాం టీ న్యూస్ గురించి. ఇతని మీద, రఘు మీద వచ్చిన ఆరోపణలు ఏంటంటే, మరీ ముఖ్యంగా టీ న్యూస్ పనిగట్టుకొని మరీ అసత్య ప్రచారాలు, ఎలాంటి ఆధారాలు లేని విషయాన్ని పెద్దగా చేసి జర్నలిస్టు రఘు గారి నైతికతను, అతని వ్యక్తిగత నైతికతను భంగం కలిగే విధంగా అడ్డగోలుగా ప్రచారం చేసింది టీ న్యూస్లో. కారణం ఏంటంటే, వర్టెక్స్ వర్మ అతను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి, రియల్ ఎస్టేట్ బిల్డరు. అతనికి ఒక కంపెనీ వర్టెక్స్ డిస్టిక్ అండ్ వర్టెక్స్ ఫ్రోలంజా అని చెప్పేసి ఒకటి ఉంది. వాళ్ళు విల్లాలు కట్టుకుంటూ 350 ఎకరాల, దాదాపు 340-350 ఎకరాలలో విల్లాలు కట్టుకుంటూ సేల్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్న ఒక కంపెనీ. రియల్ ఎస్టేట్ బిల్డర్స్, ఇలా ఏదో ఒక కంపెనీ. అందులో పార్ట్నర్గా ఉన్నట్టు కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి. దాని గురించి ఇతను ఇన్వెస్టిగేషన్ చేస్తే అతను జర్నలిజంలో తేలింది ఏంటంటే, ప్రభుత్వ భూమి ఉంది, దళితులది ఉన్నది, ఇంకా చాలా విధాలుగా ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అని చెప్పేసి అతను న్యూస్ ప్రచారం చేసిండు. హైడ్రా రంగనాథ్ గారు టీ న్యూస్ పనిగట్టుకొని ఇతను ఒక బాధితురాలిగా ఉన్న చైతన్య రెడ్డి, వర్టెక్స్ వర్మ వాళ్ళ ల్యాండ్ను కూడా ఆక్రమించుకున్నాడు అని చెప్పేసి, దీన్ని ఎలా ఫోకస్ చేయాలి, మీరు ఇలా చేస్తున్నారు కదా అని చెప్పేసి 50 లక్షలు రఘు గారికి ఇచ్చిరని చెప్పేసి ఆరోపణలు చేసింది టీ న్యూస్. ఎక్కడ ఆధారాలు లేవు. ఓకే, అతను చేసిన జర్నలిజంలో దాదాపు 25 ఎకరాలు ఇప్పుడు కంచే తీసుకొని గవర్నమెంట్ ల్యాండ్ 25 ఎకరాలు ఉన్నట్టు నామమాత్రంగా గుర్తించిండ్రు. దాని ద్వారా దళితుల భూమి వాళ్ళు రిజిస్ట్రేషన్ నంబర్తోని సహా రఘు అక్కడికి వెళ్లి ఖచ్చితమైన ఆధారాలతోని బయట పెట్టిండు. వాస్తవానికి రఘుని అభినందించాలి మనమందరం. ప్రభుత్వ భూమి, తెలంగాణ సంపాదన ఎవడో వచ్చి రియల్ ఎస్టేట్ వాడు కబ్జాలు చేసి వాడు విల్లాలుగా కట్టి కోట్ల గడిస్తే ప్రజలు మరి తెలంగాణ సంపద భూములు గత 10 సంవత్సరాలలో ఏం జరిగిందో ఇప్పుడు కూడా అలా జరిగితే ఎలా? హైడ్రా రంగనాథ్ గారు మీరు చేయడం వల్ల ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది కదా. మరి 25 ఎకరాలకి కంచే వేసినప్పుడు మేము ప్రైవేట్కి మాకు సంబంధం లేదు అంటే మీరు అక్కడ ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం? మరి మీ దగ్గరకున్న కంప్లైంట్ మీకు ఇచ్చిండ్రని చెప్తున్న చైతన్య రెడ్డి గారు, మరి ఆమె 50 లక్షలు ఇచ్చినప్పుడు ఆమె కూడా నేరం, లంచం ఇచ్చినట్టే కదా. లంచం తీసుకున్నవారు, లంచం ఇచ్చిన వారు ఇద్దరు నేరస్తులే కదా. మరి ఆమె మీద ఎలాంటి కేసు ఫైల్ అయింది, మరి రఘు మీద ఎలాంటి కేసు ఫైల్ అయింది మీరు చెప్పాలి కదా. దీన్ని టీ న్యూస్ పెద్దగా చేసింది. పెద్దగా అంటే ఎలాంటి ఆధారాలు లేని నిందారోపణలు చేస్తూ పెద్ద కథనం చేసింది. అంటే దీని వెనుక కుట్ర ఉంది. ఏంటంటే, ట్యూన్యూస్ ఈ మధ్య ఎవరు చూస్తలేరు. ఈ ట్యూన్యూస్ ఎవరి ఆధీనంలో ఉంది? హప్పీరావు అంటే సంతోష్ రావు, జోగిన్పల్లి సంతోష్ రావు, అతని భార్య అయిన
రోహిణి రావు గారి ఎండిగా వాళ్ళు ఉన్నారు. వాళ్ళదిగా మొత్తానికైతే వాళ్ళది టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించింది, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఛానల్ అని భావ్య ప్రపంచానికి అందరికి తెలుసు. ఒక సాటిలైట్ ఛానల్. ఆ ఛానల్ ని కూడా వీళ్ళు ఏ విధంగా హస్తగతం చేసుకున్నారన్నది తెలంగాణ సమాజానికి తెలుసు. నేను లోతుకి వెళ్లడం లేదు. మరీ ముఖ్యంగా ఆ ఛానల్ ఎక్కడ పెట్టి నడుపుతారు? ఒక తెలంగాణ భవన్లో. గత ప్రభుత్వాలు ఒక పార్టీ కార్యాలయానికి వాళ్ళ ఆఫీస్ కట్టుకోవడానికి ఇచ్చిన స్థలంలో ఇస్తే పార్టీ కార్యకలాపాలు అక్కడి నుంచి ప్రజలకు ఏం జరగాలి, మంచి జరగాలి అని కార్యకలాపాలు, వాళ్ళ పార్టీ కార్యకలాపాలు నడవాలి. కానీ కమర్షియల్ గా ఒక వ్యాపారం నడుస్తా ఉంది. తెలంగాణ ప్రభుత్వం తక్షణమే వాటి మీద చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రానప్పుడు ఏం చెప్పింది? ఇలాంటివి ఇవేవి మేము సహించము అని చెప్పింది కదా. మరి ఇల్లీగల్ గా నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ భవన్లో గత ప్రభుత్వము ఇచ్చిన ల్యాండ్ మీద వాళ్ళు కట్టుకున్నారు. తెలంగాణ భవన్ ని కట్టుకున్నారు, వాళ్ళ పార్టీ ఆఫీస్ ని హైదరాబాద్ లో. ప్రజల భూమి అది. మరి అలాంటి స్థలంలో కట్టుకున్న పార్టీ కార్యాలయంలో, పార్టీ ఆఫీస్ లో ఒక కమర్షియల్ వ్యాపారం నడుస్తా ఉంది. అది ఎంతవరకు సమంజసము? దాని మీద మొదలు ఈ తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఒక తెలంగాణ వాదులుగా ఒక తెలంగాణ సమాజం కోరుకుంటుంది, తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. అయితే ఇక్కడ జరిగింది విషయం ఏంటంటే, రఘుని అభినందించాల్సింది పోయి అతని మీద తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. దాన్ని టీ న్యూస్ పెద్దగా ప్రచారం చేస్తా ఉంది. టీ న్యూస్ ఎవరు చూడరు కానీ చెప్పాల్సి వస్తుంది. నేను చాలా రోజులు అవుతుంది టీ న్యూస్ చూడలేక. మరి ఇదంతా ఏంది అని చెప్పేసి నేను టీ న్యూస్ లోకి పోయి లెక్కితే ఒక పెద్ద స్టోరీ క్రియేట్ చేసిరు వాళ్ళంతా. అంటే జర్నలిస్ట్ రఘు అనే అతను ఈ గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతిని బయటపెట్టింది కాబట్టి రఘు మీద ఏదో ఆరోపణలు చేస్తున్నారు. అదొక్కటే కాదు, వర్టెక్స్ వర్మ నుంచి ఈ సంతోష్ రావు గాని, వారి ఛానల్ గాని, ఎండిగా ఉన్న వాళ్ళ రోహిణి రావు గారు గాని ఎన్ని కోట్లు తీసుకున్నారు? చైతన్య రెడ్డి నుంచి 50 లక్షలు తీసుకుంటున్నారని మీరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు కదా. మరి అక్కడ ఇంత అవినీతి ఉంది, ఇంత ప్రభుత్వ భూమి కబ్జా ఉంది, దళితుల భూమి కబ్జాకు గురైంది. డిస్ట్రిక్ట్ వర్టెక్స్ ఫ్రోలాన్జా అనే సంస్థ వర్టెక్స్ వర్మ ఇంత కుంభకోణాలు చేస్తే మరి మెయిన్ స్ట్రీమ్ న్యూస్ అయినా, టీ న్యూస్, ఒక సాటిలైట్ ఛానల్ అయినా మీకు బాధ్యత లేదా? మీరు ప్రధాన ప్రతిపక్షంలో ఉండి మీరు ఎవరికి కొమ్ము కాస్తున్నారు? రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, ఆంధ్ర పెత్తందారులకే కదా టీ న్యూస్, బీఆర్ఎస్ పార్టీ తొత్తుగా వ్యవహరిస్తున్నది. ఒక బీసీ బిడ్డ అయినా అతను ఛానల్, ఒక డిజిటల్ మీడియాను పెట్టుకొని ఇన్ని లక్షల వ్యూస్ అయిన కోట్లలో మంది జనం వీక్షిస్తున్నారనే అక్కస్సుతో ప్రభుత్వంకు అప్పుడు అతను ప్రభుత్వం చేసిన తప్పుల్ని ప్రజల్లోకి తీసుకెళ్లిండనే అక్కస్సు ఒకటి. ఇవన్నీ మీరు కలగలుపుకొని అతని మీద తప్పుడు న్యూస్, తప్పుడు ప్రచారం చేస్తే ఎంతవరకు సమంజసం? అందుకే మేము టీ న్యూస్ యాజమాన్యానికి గాని, బీఆర్ఎస్ పార్టీకి గాని మేము చెప్తున్నాము, ఈ వర్టెక్స్ వర్మ నుంచి జోగిన్పల్లి సంతోష్ కుటుంబం గాని, వారి ఛానల్ గాని, బీఆర్ఎస్ పార్టీ గాని, కల్వకుంట్ల కుటుంబం గాని ఎన్ని కోట్లు తీసుకున్నారు? మహేశ్వర మండలం మంకల్ గ్రామానికి సంబంధించిన ఈ ల్యాండ్ 340 ఎకరాలు దాదాపు. అందులో ఇప్పటికీ హైడ్రా రంగనాథ్ గారు వచ్చి ప్రభుత్వ అధికారులు, ఉన్నత అధికారులు, సంబంధిత అధికారులు వచ్చి 25 ఎకరాలకు మాత్రమే నామమాత్రము సర్వే చేసినారా లేదా? ఇట్లా మన పల్లెల్లో నీ హద్దు ఇక్కడికి, నీ సరిహద్దు ఇక్కడికి అని చెప్తారు కదా, అలా 25 ఎకరాలు ప్రభుత్వం ఇప్పుడు యాక్టిఫై చేసుకుంది. అంటే ఆ 25 ఎకరాలు ఈ రఘు చేసిన ఒక స్టోరీ వల్ల, అతను చేసిన జర్నలిజం వల్ల 25 ఎకరాలు ప్రభుత్వానికి వచ్చింది. అంటే ఇతనికి చెడ్డ పేరు అంటగట్టడానికి, మరి అభినందించాల్సింది పోయి చెడ్డ పేరు అంటగట్టడానికి వర్టెక్స్ వర్మతోని ఈ రంగనాథ్ మరి ఏం కుమ్మక్కయ్యాడు? ఈ హైడ్రా ఇలాంటి అధికారులను పెట్టుకోవడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వము చెడ్డ పేరు వస్తుంది. తక్షణమే రేవంత్ రెడ్డి గారు గాని, ఉప ముఖ్యమంత్రి గారు గాని, ఇంకా సంబంధిత రెవెన్యూ సంబంధించిన మినిస్టర్స్ ఎవరున్నా గాని, సంబంధిత అధికారులు గాని రంగనాథ్ గారిని విచారణ జరపాలి.
ఈ వర్టెక్స్ వర్మ ఏంది, వర్టెక్స్ డిస్ట్రిక్ట్స్ అండ్ వర్టెక్స్ ఫ్రోలాన్జా, ఈ కిచ్చనగారి లక్ష్మారెడ్డి వ్యవహారం మీద కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపించాలి. తర్వాత జర్నలిస్టు రఘు ఎంతవరకు 50 లక్షలు తీసుకున్నారని ఓకే మీరు అన్నదే నిజం అనుకుందాం, దానికి పూర్తి ఆధారాలు చూయించి జర్నలిస్టు రఘు గారి మీద కూడా మీరు చర్యలు తీసుకోండి అని మేము చెప్తున్నాము. టీ న్యూస్ ఒకవేళ టీ న్యూస్ చెప్పింది అబద్ధమైతే మరి టీ న్యూస్ మీద కూడా మీరు చర్యలు తీసుకోవాలి. కేవలం ఒక బీసీ, ఒక పద్మశాలి బిడ్డ అయిన జర్నలిస్టు రఘుని ఏ విధంగా బదనాం చేద్దాం, ఏ విధంగా ఇతన్ని కించపరుద్దాం, ఏ విధంగా ఇతని మనోవేదనకు గురి చేద్దాం, ఇతని వ్యక్తిగతంగా ఇతన్ని ఏ విధంగా కించపరుద్దాం అనే ఉద్దేశంతోనే టీ న్యూస్ అంత పెద్ద ఒక స్టోరీని క్రియేట్ చేసి ఇచ్చింది. కానీ ఇక్కడ వర్టెక్స్ వర్మ చేస్తున్న కబ్జాలు గాని అది ఎంతవరకు ఇల్లీగల్, నిబంధనలకు విరుద్ధంగా ఎంతవరకు ఉంది, ఆ కంపెనీ ఎంతవరకు స్టాండర్డ్ కంపెనీ అని టీ న్యూస్ చూపించలేకపోయింది. దానికి కారణం ఏంటి? వర్టెక్స్ వర్మ ఒక ఆంధ్ర వ్యాపారి. వర్టెక్స్ వర్మ టీ న్యూస్ కు జోగిన్పల్లి సంతోష్, జోగిన్పల్లి రోహిణి రావు గారికి ఎన్ని ముడుపులు ఇచ్చిర్రు, ఎన్ని వందల కోట్లు వాళ్ళ దగ్గర తీసుకున్నారు, ఆ విషయం కూడా తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఇలాంటి వాళ్ళు చేయడం వల్లనే బీఆర్ఎస్ కు ప్రస్తుతం ఈ గతి పట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇలాంటి వారిని ఎంకరేజ్ చేయకూడదు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వము హైడ్రా రంగనాథ్ గారి పైన ఖచ్చితంగా విచారణ జరిపించాలి. ఈ వర్టెక్స్ వర్మ ఈ భూముల గురించి మహేశ్వర మండలం మంకల్ గ్రామంలో 340 ఎకరాల గురించి పూర్తి సర్వే ప్రభుత్వం చేసి, రెవెన్యూ అధికారులు పూర్తి చేసి నిజాలు బయట పెట్టాలి. మీరు అంటున్నట్టే రఘు మీద కేసు అయినట్టు ఎఫ్ఐఆర్ మీరు ఇప్పటికీ చూపించలేరు. ఓకే, ఒకవేళ కేసు అయితే, ఒకవేళ కంప్లైంట్ అయితే చైతన్య రెడ్డి గారు ఇక్కడ ప్రభుత్వం ప్రవేశపెట్టాలి కదా మరి మీడియా ముందు. మరి ఆమె చెప్పిన ఎఫ్ఐఆర్ గాని ఆమె రాసిచ్చింది కదా 50 లక్షలు తీసుకున్నాడని చెప్పేసి, మరి తీసుకున్నాడనేది నిజమే అయితే మరి చైతన్య గారు 50 లక్షలు ఇచ్చినప్పుడు ఆమె మీద కూడా కేసు ఉండాలి కదా. అందుకే ఈ ట్యూ న్యూస్ అనేది ఒక టిష్ పేపర్ లాంటిది. టిష్ పేపర్ ని ఏ విధంగా యూజ్ చేసుకుంటామో టీ న్యూస్ కూడా ప్రజలు, తెలంగాణ జనం అప్పుడే. టీ న్యూస్ అంటే తెలంగాణ గుండె చప్పుడు కాదు, తెలంగాణను ఎలా దోచుకోవాలి, తెలంగాణ ప్రజలను ఎలా మభ్యపెట్టి దోచుకోవాలి, ఎలాంటి అసత్య ప్రచారాలు చేయాలనేదే టీ న్యూస్ మెయిన్ సిద్ధాంతము. అక్కడనే పార్టీ భవనం ఉంది, అక్కడనే న్యూస్ ఛానల్ అదే పార్టీ భవనంలో ఉంది అంటే ఆ పార్టీ వాళ్ళే దీనికి అంతా గైడ్ లైన్స్ ఇస్తారు. ఈ విధంగా న్యూస్ చెప్పాలి, ఈ విధంగా చేయాలి అని మొత్తం స్క్రిప్ట్ ఆ పార్టీ భవన్, ఆ పార్టీ ఆఫీస్ నుంచి అదే ఆఫీస్ లో ఉన్న టీ న్యూస్ కి వెళ్తుంది. అక్కడ ఏం స్క్రిప్ట్ రాసిస్తే అది మాత్రమే టీ న్యూస్ లో చెప్తారు. మన తొలి వెలుగనే రఘు ఇప్పటికి ప్రజలతోనే ఉన్నాడు. అతని అవినీతి అయితే మీరు నిరూపించండి, ప్రభుత్వం ఉంది. మరి మీ టీ న్యూస్ ఇన్వెస్టిగేషన్ జర్నలిజం చేసి మరి రఘు చేసింది, రఘు తీసుకున్న 50 లక్షల లంచం అనేది 50 లక్షల ముడుపులు తీసుకున్నాడని మీరు అంటున్నారు కదా, అది మీరు నిరూపించండి. ప్రతి ఒక్కరు షేర్ చేయండి. ప్రభుత్వానికి చేరే వరకు ప్రభుత్వం ఈ 340 ఎకరాల వర్టెక్స్ డిస్ట్రిక్ట్ అండ్ వర్టెక్స్ ఫోలాంజా ఈ కంపెనీల మీద విచారణ జరిపించండి. వాళ్ళు ఎంతవరకు అవినీతి చేస్తున్నారు, ఎంతవరకు. బట్టి విక్రమార్క గారే దాదాపు 900 చెరువుల్లో, ఆ బట్టి విక్రమార్క గారు పేర్కొన్న చెరువుల్లో ఇందులో ఈ 340 ఎకరాలలో ఒక్క చెరువు 2 చెరువులో ఉన్నాయి. అది కూడా ప్రభుత్వం చూసుకోవాలి. హైడ్రా రంగనాథ్ గారు, మీరు ఎవరి కొరకు పనిచేస్తున్నారు? మీరు పెత్తందారుల కొరకు పనిచేస్తున్నారా, ప్రభుత్వం కొరకు పనిచేస్తున్నారా? ప్రభుత్వం కొరకు పనిచేస్తే తెలంగాణ ప్రజల కొరకు పనిచేసినట్టు, మీరు ప్రభుత్వాన్ని బదనం చేయడానికే మీరు పనిచేస్తున్నట్టు ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి తెలంగాణ